ఏపీలో అధికార పగ్గాలు చేపట్టిన టీడీపీ కూటమి ప్రభుత్వం ఒక్కో హామీని నెరవేరుస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పింఛన్ల పెంపు, మెగా డిఎస్సి, అన్నా క్యాంటీన్స్ ఏర్పాటు వంటి హామీలను అమలు చేసిన ఏపీ ప్రభుత్వం వచ్చే దీపావళి నుంచి మరో పథకాన్ని అమలు చేయబోతున్నట్టుగా ప్రకటించింది. మహాశక్తి పథకంలో భాగంగా ఏడాదికి ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు అందిస్తామని ఎన్నికల సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. ఇక ఇచ్చిన హామీ మేరకు దీపావళి నుంచే ఉచిత గ్యాస్ సిలిండర్స్ పథకం ప్రారంభిస్తారు. ఈ విషయాన్ని స్వయాన సీఎం చంద్రబాబు నాయుడు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం అమలుపై పౌర సరఫరాల శాఖ అధికారులు కసరత్తులు ప్రారంభించారు. ప్రస్తుతం విజయవాడలో గ్యాస్ సిలిండర్ ధర ₹825.50 ఉంది. ఒక్కో కుటుంబానికి ఏడాదికి 3 సిలిండర్లు ఉచితంగా అందిస్తే ఒక్కో కుటుంబానికి ఏడాదికి ₹2,476.50 ప్రయోజనం లభిస్తుంది. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 1,55,00,000కు పైగా వంట గ్యాస్ కనెక్షన్స్ ఉన్నాయి. వీరికందరికీ ఉచిత గ్యాస్ సిలిండర్స్ పథకం అమలు చేస్తే ఏడాదికి 3,640 కోట్లు కావాల్సి వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం ఉన్న గ్యాస్ సిలిండర్ రేటు ప్రకారమే ఈ లెక్కలేశారు. ఒకవేళ సిలిండర్ రేటు పెరిగితే ఆ మొత్తం కూడా పెరిగే అవకాశం ఉంది. ఒకవేళ ఉచిత గ్యాస్ సిలిండర్ పథకం వీరికి మాత్రమే పరిమితం చేస్తే ఏడాదికి 1,763 కోట్లు ఖర్చవుతుంది. ఈ సమయంలో దీపం పథకాన్ని కూడా ఉజ్వల పథకంలో చేర్చుకోవాలని కేంద్రాన్ని ఏపీ ప్రభుత్వం కోరుతోంది. ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనకి కేంద్రం ఆమోదం తెలిపితే రాష్ట్ర ప్రభుత్వ ఖజానాపై కాస్త భారం తగ్గుతుంది. దీపం పథకాన్ని ఉజ్వల కిందకు చేర్చితే 65 లక్షల కనెక్షన్స్ ఉజ్వల పథకం కిందకొస్తాయి. ఉజ్వల పథకం లబ్ధిదారులకు కేంద్రం సిలిండర్ మీద ₹300 రాయితీ ఇస్తుంది. ఈ నేపథ్యంలో దీపం పథకాన్ని ఉజ్వల కిందకు చేర్చితే ఏపీకి ఏడాదికి 585 కోట్ల వరకు ఆదా అవుతుంది. ఈ అంశాలన్నింటినీ పౌర సరఫరాల శాఖ కసరత్తు చేస్తోంది. అలాగే ఇతర రాష్ట్రాల్లో అమలవుతున్న విధానాలపై అధ్యయనం జరుపుతోంది. ఈ అధ్యయనం ఆధారంగా నివేదిక తయారు చేసి మంత్రివర్గ ఉపసంఘానికి అందజేయనుంది. ఆ తరువాత కేబినెట్ సబ్ కమిటీ దీనిపై సీఎం చంద్రబాబుతో చర్చించి ఒక నిర్ణయం తీసుకోనుంది. ఆ తరువాత ఉచిత గ్యాస్ సిలిండర్ పథకం విధి విధానాలు ప్రకటించే అవకాశం ఉంది.